యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. క్షీణవృత్తి చిత్తభాసా క్షీణ పుణ్య పాపహాస గోవింద గోవింద. రాజసీం భావనాం తామసీం వాసనాం మానసీం సంతతం సంతతాం వారయ. సాత్వికీం శోభనాం సేవనాం తావకీం తారణీం మామకీం సుస్థిరాం సాధయ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే శుభ కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభం చేసుకుందాము. మొదట్లో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. భార్యాభర్తలు రోజు కిటికీలోంచి పక్కింటి వైపు చూస్తున్నారు. పక్కిల్లు కనపడుతోంది. పక్క ఇల్లు వాళ్ళ ఇంటి ముందు ఉండేటువంటి ఆవరణ, ఆ ఆవరణలో దండాలు అంటే తీగల్లాంటివి కట్టిపెట్టారు. వాటి మీద బట్టలు ఆరేసుకుంటున్నారు పక్కింటి వాళ్ళు. అవి కిటికీలోంచి కనపడుతున్నాయి. రోజు చూస్తున్నారు. భార్య రోజు భర్త గారితో అంటోంది, పక్కింటి ఆవిడికి బట్టలు ఉతకటం సరిగ్గా రాదు. బట్టకళ్ళు చేతితో ఇప్పుడు ఎవరు ఉతకనక్కర్లేదు, మెషిన్లో వేస్తే సరిపోతుంది. కానీ ఆ మెషిన్లో సరిగ్గా వేయటము చేత కాదు, సరిగ్గా సర్ఫ్ లాంటివి వేయటము చేత కాదు, లిక్విడ్స్ లాంటివి వేయటం చేత కాదు. మురికే పోవటం లేదు, బట్టలకి మురికే పోవటం లేదు, మురికిగానే ఆరేస్తోంది. రోజు ఇలాగే ఉంటుంది. ఒక రోజు అంటే ఏదో హడావిడిలో ఉంది, పనిలో ఉంది అని అనుకోవచ్చు. రోజు ఇలాగే జరుగుతోంది. కాబట్టి ఆవిడికి కనీసం బట్టలు ఉతికి ఆరేయటం కూడా చేత కాదు అని రోజు అంటోంది. అనుకున్న మాట భర్త గారితో చెప్తూనే ఉంది. భర్త గారు సమాధానమేమి చెప్పటం లేదు, తన అంగీకారాన్ని తెలపటం లేదు. జనరల్గా ఇలాంటి అభిప్రాయాలు తెలిపినప్పుడు అందులో పక్కింటి ఆవిడ గురించి, ఆవిడికి పని చేత కాకపోవటాన్ని గురించి చెప్పినప్పుడు భర్తల డ్యూటీ అంటూ ఒకటి ఉంటుంది. అవును నిజమే, ఆవిడికి చేత కాదు, నీకైతే బాగా చేత అవుతుంది అని అనాలి. అది భర్తల డ్యూటీ. ఆ డ్యూటీ నేనేం పాటించడం లేదు, చెప్పట్లేదు, అనట్లేదు. పాపం ఆవిడేమి సామాన్యురాలు కాదు, పట్టు వదలన్ని విక్రమార్కురాలే. రోజు ఈ మాట అంటూనే ఉంది. ఈయన వింటూనే ఉన్నాడు. ఒకరోజు ఈయనకి విసుగొచ్చిందో ఏమో, ఒక బట్ట తీసుకొచ్చి కిటికీ లోపల అద్దాన్ని నీటిగా తుడిచాడు.
ఇంటి బయటకు వెళ్ళి బయట ఉండేటువంటి దుమ్మును కూడా తుడిచాడు. అద్దానికి ఉండేటువంటి దుమ్మును మొత్తాన్ని తుడిచేశాడు. తుడిచేసరికి బట్టలు తలతలతల్లాడుతూ కనిపించినాయి. బట్టలు ఈరోజు బట్టలు బాగా ఉతికిందా అని అడగటానికి వీలు లేకుండా ఉంది పాపం ఇల్లాలకి. ఎందుకంటే భర్త గారు తన ఎదురుకుండానే కిటికీలను తుడిచాడు. తుడిచినవాడు ఏమీ మాట్లాడకుండా ఊరికే కూర్చున్నాడు. ఏదైనా ఒక మాట మాట్లాడితే పాపం ఎవడైనా సర్దుకునేదేమో, కానీ సర్దుకోవడానికి వీలు లేకుండా ఏమీ మాట్లాడకుండా ఈ కిటికీ తుడిచి ఊరుకున్నాడు. కిటికీ తుడిచేసరికి బట్టలు అవతల వైపు తళతళ కనిపించినాయి. మాట్లాడడానికి ఏమీ లేదు, అడగటానికి సర్దుకోవడానికి అవకాశం లేదు. విషయం చాలా క్లియర్గా ఉంది. ఇంతకాలం పక్కింటి ఆవిడ నిజంగానే బట్టలు బాగా ఉతికిందా లేదా తెలియదు, దాని మీద ఏ క్లారిటీ లేదు మనకి. కానీ ఆవిడ ఒకవేళ సరిగ్గా ఉతికి ఉన్నా ఆ బట్టలు నీట్గా కనిపించడానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకు లేదు అంటే చూసే దారిలో మసి అడ్డం పడింది, చూసే దారిలో ధూళి అడ్డం పడి ఉంది. చూడటానికి కంటికి ఆ వస్తువుకి మధ్య ఉండేటువంటి భాగంలో మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ భాగం ఒకటి ఉంది. దానికి ఇటు అటు రెండు వైపులా కూడా దుమ్ము అడ్డం పడి ఉంది. అది క్లీన్ చేస్తే గాని పైన ఏముంది అని కనిపించేందుకు అవకాశం లేదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పాపం ఇల్లాలు పడిపోయింది. ఆ తర్వాత ఏమీ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు ఏమీ లేవు, ఉన్నవేవో జరిగినవేవో జరిగిపోయింది. భర్త గారు పెద్ద సైకాలజిస్ట్ ఏం కాడు, ఆయనేమి హ్యూమన్ సైకాలజీని బాగా స్టడీ చేసి ఈ పని చేశాడు అని అనుకోవటానికి వీల్లేదు. చాలా చిన్న స్థాయిలో ఉండేటువంటి చిన్న అబ్జర్వేషన్తో భర్త గారు చేసిన పని ఇది మనకి ఏం బోధిస్తోంది? ఈ ఉదంతం లేదా ఈ వృత్తాంతం మనకేం బోధిస్తోంది? అతి చిన్న ఇన్సిడెంట్గా కనిపించేటువంటి ఈ ఉదాహరణ మనకి ఏం బోధిస్తోంది అంటే, మనం చూసే చూపుకి ఆనేటువంటి వస్తువు అలాగే ఉందా లేదా మరొకలాగా ఉందా అని తేల్చే శక్తి మనకు లేదు. మనం చూసే వస్తువు మనం చూసినట్లుగానే మనకు అనిపించేటట్లుగానే ఉందా లేకపోతే మరొక రకంగా ఉందా అని చెప్పటానికి మన దగ్గర ఏ దాఖలా లేదు. వస్తువు అలాగే ఉంది మరొకలాగా ఉంది అని తేల్చి చెప్పటానికి మన దృక్కోణంతో వస్తువును చూసే తీరు పూర్తిగా అడ్డుపడిపోతోంది. వస్తువును మనం చూసేటువంటి దృక్కోణం పూర్తిగా మారిపోతోంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో ఉండేటువంటి వాళ్ళు, ఒక ఆలోచనతో ఉండేటువంటి వారు రకరకాల దృక్కోణాలతో ఒక్కొక్క వస్తువులను చూస్తున్నారు. ఇది వ్యక్తులకు విడివిడిగా ఉండేటువంటిది మాత్రమే కాదు. ఒక చెట్టుని కార్పెంటర్ ఒక రకంగా చూస్తాడు, కెమిస్ట్ ఒక రకంగా చూస్తాడు, ఫిజిసిస్ట్ ఇంకొక రకంగా చూస్తాడు, లేదా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఇంకొక రకంగా చూస్తాడు. ఇలాంటి విషయాలు కూడా కావు. ఏ వ్యక్తి చూసినా సరే తనకు కావాలి అక్కర్లేదు, తనకు లాభం ఉంది లేదు, తనకు దీనివలన ప్రయోజనం కలుగుతోంది కలగటం లేదు, ఇలాంటి దృక్కోణాలలోనే చూస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే తన మనసులో ఉండేటువంటి రాగద్వేషాలను వస్తువులకు ఆపాదించి చూస్తున్నాడు. తన మనసులో ఉండేటువంటి భావాలన్నిటినీ వస్తువులకు అంటగట్టి దాని ప్రకారం వస్తువుల్ని చూస్తున్నాడు. ఇది మనసున్న ప్రతి వ్యక్తి చేసేటువంటి పని. మనసున్న ప్రతి వ్యక్తి, మనస్సుతో చూసే ప్రతి వ్యక్తి తన మనసులో ఉండేటువంటి భావాలనే ఎదుటి వ్యక్తికి ఆపాదన చేస్తున్నాడు. తనకు అనుకూలమైతే ఎంత దుర్మార్గమైన వస్తువైనా సరే అది చాలా ఇష్టంగా చూస్తున్నాడు. తనకు ప్రతికూలమైతే ఎంత గొప్పదైనా సరే దాన్ని చాలా హీనంగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అనే దానికంటే, అది మంచిది అని చూస్తున్నాడా చెడుది అని చూస్తున్నాడా అనే దానికంటే, లేదా తనకేదో లాభం ఉందని చూస్తున్నాడా లేదని చూస్తున్నాడా కంటే, వస్తువు యొక్క తత్వాన్ని సరిగ్గా చూడటం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. వస్తువు యొక్క తత్వాన్ని, వస్తువు యొక్క వాస్తవత్వాన్ని సరిగ్గా చూడటం లేదు
అనటానికి కారణం మనసులో దాగి ఉండేటువంటి రకరకాల భావాలు అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మనసులో దాగి ఉండేటువంటి భావాలన్నిటినీ ఆ మనస్సు ద్వారా వస్తువులకు చేరవేసి తన భావాలను తాను చూసుకుంటున్నాడే తప్ప వస్తువులను యాజ్ ఇట్ ఈస్ గా చూడటం లేదు. ఏ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్ గా చూడటం అనేది లేనే లేదు. ప్రతి వస్తువుని తన భావాలతో కలిపి చూస్తున్నాడు, లేదా తన భావాలను ఆ వస్తువుల మీద పెట్టుకుని చూస్తున్నాడు. తన మనస్సులోని భావాలనే చూస్తున్నాడే తప్ప తన మనస్సులోని భావాలను దాటి వస్తువు యొక్క అసలు రూపాన్ని గ్రహించటానికి మనస్సున్న ఏ మానవుడు పూనుకోవటం లేదు అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ స్వభావం మానవులకు ఉండేటువంటి ఈ స్వభావం మారాలి అంటే ఒక ముసలిలాగానో లేదా ఒక మొసలిలాగానో లేదా మరొక జంతువులాగానో ప్రవర్తించకుండా శక్తిని పెంచుకుని తన యొక్క మనస్సుతో అందుకోవలసినటువంటి ఫలితాలను అందుకోవాలి అంటే ఏం చేయాలి అని మహర్షి గారు చాలా తీవ్రంగా ఆలోచించారు. ఆలోచించి దానికి పరిహారంగా మనస్సును శుద్ధపరచుకోవాలి అనే సమాధానం చెప్పారు. వాటికి మనస్సును శుద్ధపరచుకునేటువంటి ఉపాయాలకు చిత్త పరికర్మలు అని పేరు పెట్టారు. ఆ చిత్త పరికర్మలను చేసుకుని మనస్సును గనక ఉన్నట్లయితే, మనస్సు కిటికీ తుడిచినట్లుగా తయారైనట్లయితే, లేదా తుడిచిన కిటికీలాగా శుభ్రంగా ఉంటే అవతల వైపు ఉండేటువంటి వస్తువు సవ్యంగా కనిపిస్తుంది. అవతల వైపు ఉండేటువంటి వస్తువు యొక్క వాస్తవమైన తత్వం బోధపడటానికి ఆస్కారం కలుగుతుంది. మనస్సును శుభ్రపరుచుకోవటం అంటే మనసులో ఉండేటువంటి భావాలు, మనసులో ఉండేటువంటి నాకు అనుకూలం ప్రతికూలం అనేటువంటి భావాలు, ప్రధానంగా చెప్పుకోవాలి అంటే రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, ఇలాంటివన్నిటినీ పూర్తిగా పక్కకి జరుపుకోవటం, మనసులో ఉండేటువంటి రాజస తామసమైనటువంటి దోషాలన్నిటినీ పూర్తిగా తొలగించుకోవటం, మనస్సును సాత్వికంగా మార్చుకోవటం. మనస్సును శుభ్రపరుచుకోవటం అంటే మనసుకు ఉండేటువంటి స్వభావాలలో భాగంగా సాత్వికతను పెంచుకోవటం, మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవటం, వస్తువును ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసేటువంటి శక్తిని మనస్సుకు పెంచటం. ఈ శుభ్రపరుచుకోవటం అనేటువంటి ప్రక్రియ జరిగి తీరాలి. దానికి చిత్త పరికర్మలు అనేటువంటి విధానాలను అవలంబించాలి. అవలంబించి మనస్సును శుద్ధపరుచుకుని తీరాలి. తీరినప్పుడు మాత్రమే వస్తువు యొక్క వాస్తవమైనటువంటి రూపం మానవులకు బోధపడుతుంది అని మహర్షి గారు బలంగా అభిప్రాయపడి ఆ చిత్త పరికర్మలను క్రమంగా 7 ఉపదేశం చేసుకుంటూ వచ్చారు. 7 సూత్రాలలో ఉపదేశం చేశారు. అందులో ప్రధానంగా రాగద్వేషాలను పోగొట్టుకోవటానికి, మనసులో ఉండేటువంటి అహంకారాదులన్నిటినీ పోగొట్టుకోవటానికి వీలుగా మైత్రీ కరుణా ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అనేటువంటి సూత్రంలో మైత్రీ కరుణా ముదిత ఉపేక్ష లాంటి గుణాలు, సద్గుణాలు, వాటిని అలవాటు చేసుకోవాలి అని చెప్పారు. 2వ సూత్రంలో ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య అనే సూత్రంలో ప్రాణాయామం, ఆ ప్రాణాయామం ద్వారా సాధించవలసినటువంటి మానసిక స్థైర్యం అనే అంశాన్ని గురించి సంగ్రహంగా వివరించారు. 3వ సూత్రంలో విషయవతీవా ప్రవృత్తిరుత్పన్న మనసస్థితి నిబంధని అనేటువంటి సూత్రంలో మనస్సును ఆయా ఉత్తమమైనటువంటి వస్తువుల మీద, ఉత్తమమైనటువంటి భగవంతుడి రూపాల మీద స్థిరంగా ఉంచి, లేదా తన శరీరంలోని కొన్ని భాగాల మీద స్థిరంగా ఉంచి ధారణను అలవాటు చేసుకోవటం ద్వారా మనస్సును ప్రసన్నం చేసుకోవటం, ప్రసన్నంగా మార్చుకోవటం అనే అంశాన్ని గురించి వివరించారు. విశోకావాజ్యోతిష్మతి అని ఆ ప్రక్రియలోనే కొద్ది లోతును చూపించారు. వీతరాగ విషయం వా చిత్తం అనేటువంటి సూత్రంలో తమ తమ రాగద్వేషాలన్నిటినీ పోగొట్టుకుని, తమ తమ రాగద్వేషాలు లేకుండా మనస్సును స్వచ్ఛపరుచుకున్నటువంటి మహానుభావుల గురించి ఆలోచించుకుని వారిలాగా మారేందుకు వారిని అనుకరించేటువంటి ప్రయత్నం చేయమన్నారు. వారిని అనుసరించమని చెప్పారు. స్వప్న నిద్రా జ్ఞానాలంబరం వా అనేటువంటి
6వ సూత్రంలో స్వప్నావస్థ గురించి, నిద్ర లేదా సుషుప్తి అవస్థ గురించి జాగ్రత్తగా ఆలోచించుకోమన్నారు. అందులో ఉండేటువంటి జ్ఞానము, దాని యొక్క విశేషాలు, వీటి గురించి చర్చించుకోమన్నారు. పనిలో పనిగా జాగ్రత్త అవస్థలో జ్ఞానం అంటే ఏ విధంగా కలుగుతుంది అని ఆలోచించుకోమన్నారు. ఆలోచించుకుని జ్ఞానం అనేది ఏ ఏ దశలో ఎలా ఎలా ఉంది, ఏ ఏ అవస్థలో ఏ ఏ రకాలైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నిటినీ సరిగ్గా చర్చించుకోమన్నారు. శరీరాల గురించి కూడా విచారణ చేసుకోమని చెప్పారు. చివరి 7వ సూత్రంలో యథాభిమత ధ్యానాద్వా అనేటువంటి సూత్రంలో పరమాత్మకు సంబంధించినటువంటి ఏదో ఒక స్వరూపం మీద ధ్యానాన్ని నిలబెట్టుకోమని చెప్పారు. లేదా పరమాత్మ యొక్క రూపాలైనటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞల మీద గాని, లేదా వైశ్వానర హిరణ్యగర్భ ఈశ్వరుల మీద గాని మనస్సును స్థిరంగా ఉంచుకుని వారిని ధ్యానం చేసుకునే పద్ధతులను చూసుకోమని చెప్పారు. విరివిగా ఉండేటువంటి ధ్యాన ప్రక్రియలన్నిటినీ అతి సంగ్రహంగా యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రంలో సంగ్రహించి చెప్పేశారు. ఇవన్నీ చిత్త పరికర్మలు. చిత్తాన్ని, మనస్సుని రకరకాల మార్గాలలో శోధన చేసేటువంటి సాధనాలు. మనస్సును అద్దం తుడిచినట్లుగా తుడిచివేసేటువంటి, మనస్సును క్లీన్గా చేసేటువంటి సాధనాలు ఇవి. ఇవి గనక సరిగ్గా అమరితే, ఇవి గనక పూర్తిగా గనక జాగ్రత్తగా చేసుకోగలిగితే మనస్సుకు పూర్తిగా వశీకారం ఏర్పడుతుంది అని పరమాణు పరమమహత్వాంతః అస్య వశీకారః అనే సూత్రంలో చెప్పారు. మనస్సు వస్తువుల యొక్క వశంలోకి పోదు. మనస్సు స్వచ్ఛం కావటం వలన వస్తువులను తన అధీనంలో ఉంచుకుంటుంది. అంటే వస్తువులను ఉన్న వాటిని ఉన్నట్లుగా తెలియచేస్తుంది. వస్తువులను తెలియజేసేటువంటి సామర్థ్యాన్ని, ఒక కొత్త సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. వస్తువుల యొక్క వాస్తవ రూపాన్ని తెలియజేసేటువంటి యోగ్యతను మనసు పొందుతుంది అని చెప్పారు. ఈ యోగ్యత, వస్తువుల యొక్క వాస్తవ రూపం, వీటికి మహర్షి గారు చెప్తున్నటువంటి యోగానికి సంబంధం ఏంటి? నిజమే, ఏ వస్తువునైనా సరే మా ఇష్టం వచ్చినట్లు చూడటం అనేది మాకు స్వభావంలో ఉన్నదే. అలాగే చూస్తాము, మాకు కావాల్సినట్లుగానే చూస్తాము, ఏం ఇబ్బంది లేదు. అలాగే ఏ వస్తువును మాకు అక్కర్లేదంటే ఎంత మంచిదైనా సరే కాదంటాము. దానికి ఈ యోగానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి? యోగంలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది చిత్తవృత్తి నిరోధం గురించి కదా. మనసులోని ఆలోచనలన్నిటినీ పూర్తిగా తీసివేయటం లేదా అదుపులోకి తెచ్చుకోవటం అనే అంశం మీద కదా మహర్షి గారు మాట్లాడుతున్నారు. మనసులోని ఆలోచనలన్నింటినీ కట్టి పెట్టుకోవటానికి, మనస్సును శుద్ధం చేసుకోవటానికి సంబంధం ఏంటి? మనస్సును తుడుచుకుంటేనేమి, తుడుచుకోకపోతేనేమి, తుడుచుకున్న మనస్సులో ఆలోచనలైనా సరే కట్టిపెట్టుకోవాల్సిందే. మనస్సు అపరిశుభ్రంగా ఉన్న అపరిశుభ్రమైనటువంటి ఆలోచనలు కూడా కట్టిపెట్టుకోవలసినవే. మనస్సు శుద్ధంగా ఉండటం ఉండకపోవటం మీద ఇది ఎలా డిపెండ్ అయి ఉంది? మనసులోనే ఆలోచనలు కట్టిపెట్టుకోవాలంటే కట్టిపెట్టుకోవాలి, స్టాప్ అని చెప్పాలి. అంతే తప్ప మనస్సును క్లీన్ చేసుకుని తర్వాత ఆలోచనలు కట్టిపెట్టుకోవాలి అనటంలో ఆంతర్యం ఏమి ఉండొచ్చు అనే సందేహం మనకు కలిగినప్పుడు మహర్షి గారు దానికి సమాధానం చెప్పటం కోసం ఇంతకు ముందు తాను చెప్పినటువంటి మెట్లనే మరొకసారి చెప్పబోతూ పై సూత్రాన్ని ఈ విధంగా అంటున్నారు. క్షీణవృత్తేః మణేరభిజాతస్యేవ గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి అని. మనస్సు ఒక చోట నిలవకుండా ఉంటుంది, ఒక చోట నిలకడగా లేకుండా ఉంటుంది అని చాలాసార్లు చెప్పాం కదా. మనస్సు క్షణకాలం పాటు ఏదో ఒక వస్తువును చూసినట్లుంటుంది, కానీ ఆ చూసినటువంటి వస్తువుని పట్టించుకోకుండా తన భావాలను ఆ వస్తువుతో రంగరించుకోవటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే విషయం కూడా అనుకున్నాం కదా. మనస్సు తనలోని భావాలను చూడటానికి ఇష్టపడుతుందే గాని వస్తువును చూడటానికి పెద్దగా ఇష్టపడదు అని అనుకున్నాం కదా. దాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్పుకోగలిగితే మనస్సు విషయం మీద నిలకడగా ఉండదు అని చెప్పుకోవచ్చు. మనస్సు విషయం మీద, ఒక వస్తువు మీద స్థిరంగా ఉండదు అని చెప్పుకోవచ్చు. మనస్సుకు స్థితి లేదు.
మనస్సు ఒక విషయం మీద కుదురుగా ఉండదు. ఒక విషయం మీద, ఒక వస్తువు మీద గనక మనస్సు కుదురుగా ఉండేట్లే అయితే అందరికీ ధ్యానం అనేది అమరి ఉండాలి. ఒక చోట మనస్సు కుదురుగా ఉండటం అనేది ఒక్క చోటైనా అలవాటైతే భగవంతుడికి చెందిన ఏదో ఒక రూపం మీదైనా, తన యొక్క స్వస్వరూపం మీదైనా, దేని మీదైనా సరే మనస్సు కుదురుగా ఉండి తీరాలి. అలా ఉండటం లేదు అంటేనే దాని యొక్క స్వభావం ఏంటి అంటే మనస్సుకు స్థితి లేదు అని. ఆ మనస్సు యొక్క స్థితి లేకపోవటం అనే దోషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనసులో ఉండేటువంటి రాజసమైనటువంటి భావాలు, కదిలిపోవటం, చెదిరిపోవటం అనేటువంటి భావాలు, మనసులో ఉండేటువంటి తామసమైన గుణం యొక్క ప్రభావాలు, అంటే దేన్నైనా సరే ఆచ్ఛాదన చేసి చూడటం, సరిగ్గా చూడకపోవటం, ఇంకొక రకంగా చూడటం అనేటువంటి భావాలు, ఆ స్వభావాలు, ఇవన్నీ కూడా మనస్సును ఒక చోట స్థిరంగా లేకుండా చేస్తున్నాయి. నిరంతరం కదల్చివేసేటువంటి రజోగుణం గాని, నిరంతరం మూసివేసేటువంటి తమో గుణం గాని ఎక్కువ అవ్వటం వలన, ఈ రాజస తామస భావాలు ఎక్కువ అవటం వలన మనస్సు ఒక చోట స్థిరంగా లేదు. స్థిరమైన చోట వస్తువు యొక్క రూపాన్ని తెలియచేయటం లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శుభ్రపరచుకున్నాం కాబట్టి, చిత్త పరికర్మల ద్వారా మనస్సును శుభ్రపరచుకున్నాం కాబట్టి, రాజసమైనటువంటి దోషాలను, తామసమైనటువంటి దోషాలను తీసేశాం కాబట్టి, రాజసమైనటువంటి దోషాల యొక్క ప్రభావాలను తొలగించాం కాబట్టి, తామసమైనటువంటి దోషాల యొక్క ప్రభావాలను కూడా పక్కన పెట్టేశాం కాబట్టి, కేవలం మనస్సు సాత్వికంగా నిలిచి ఉంది. మనసులో ఉండేటువంటి వృత్తులలో రాజసమైనటువంటి వృత్తులు పోయినాయి, తామసమైనటువంటి వృత్తులు పోయినాయి. రాజసమైనటువంటి వృత్తులు, ఆలోచనలు మొదలైనవి, నాకు ఇది కావాలి అనేటువంటి కోరికలు మొదలైనవి అవి పోయినాయి. తామసమైనటువంటి వృత్తులు, ఉన్నదాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవటం లాంటి వృత్తులు, భ్రమలు, ఇలాంటివన్నీ కూడా పోయినాయి. పోయినందువలన మనస్సు ఇప్పుడు క్షీణ వృత్తిగా నిలిచి ఉంది. మనస్సు యొక్క వృత్తులు, మనస్సు యొక్క ఆలోచనలు, మనస్సుల యొక్క క్రియలు లేదా మనస్సు యొక్క కదలికలు కొంచెం సీమితమైపోయినాయి. మనసులోని రాజస దోషాలను, తామస దోషాలను తొలగించిన తర్వాత ఆ రాజసమైనటువంటి వృత్తులు గాని, తామసమైనటువంటి వృత్తులు గాని రాకపోవటం వలన మనసులో ఉండేటువంటి వృత్తులు కొంచెం పరిమితమైపోయినాయి. సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు 2/3 తగ్గిపోయినాయి. తామసమైన వృత్తులు పోయినాయి, లేదా రాజసమైనటువంటి వృత్తులు పోయినాయి. కేవలం సాత్వికమైనటువంటి వృత్తులు మాత్రమే మిగిలినాయి. కాబట్టి మనస్సు ఇప్పుడు తెలియకుండానే ఈ శుభ్రం చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే వృత్తులను తగ్గించుకున్నటువంటి స్థితికి చేరుకుంది. మనసులోని వృత్తులు కొద్దిగా తగ్గినాయి. కొద్దిగానో ఎన్నో సంఖ్యాపరంగా చూసుకున్నా చూసుకోకపోయినా తగ్గటం అంటూ జరిగిపోయింది. కాబట్టి ఏ వృత్తి నిరోధం కోసమైతే ప్రయత్నం ప్రారంభించుకున్నామో ఆ వృత్తి నిరోధం ప్రారంభమైంది. వృత్తులను, ఆలోచనలను అడ్డుకోవటం లేదా ఆలోచనలను ఆపుకోవటం అనేది ప్రారంభమైంది. ఆలోచనలు ఆగిపోతున్నాయి కాబట్టి మనస్సు యొక్క కదలికలు కూడా కాస్త తగ్గినాయి. మనస్సు యొక్క కదలికలు తగ్గటం వలన, స్వచ్ఛంగా మనస్సు ఉండటం వలన మనస్సుకు వస్తువులను తెలుసుకునేటువంటి తత్వము, వస్తువుల యొక్క వాస్తవమైన రూపాన్ని అర్థం చేసుకునేటువంటి స్వభావము కొద్దిగా పెరిగింది. కొద్దిగానో గొప్పగానో పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఒక శుద్ధ స్ఫటికాన్ని, చాలా క్లియర్గా ఉండేటువంటి క్రిస్టల్ని ఒక వస్తువు ముందు పెట్టాము. అంటే ఒక వులెన్ వస్తువు మీద పెట్టాము, అంటే వూలుతో చేసినటువంటి ఒక బట్ట మీద పెట్టాము, రుమాలు అనుకోండి, ఏదో ఒక దాని మీద పెట్టాము. ఈ స్ఫటికం ఎలా కనిపిస్తోంది అంటే, ఆ వులెన్ క్లాత్ ఏదో ఏ రంగులో ఉందో ఆ రంగుతో కనిపిస్తోంది. ఆ వులెన్ క్లాత్ ఏదో ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంతో కనిపిస్తోంది. ఇదే ఈ క్రిస్టల్ని క్లీన్ చేయకుండా
దాని మీద ఉండేటువంటి మసిని అలాగే ఉంచి లేదా దాన్ని పాలిష్ చేయకుండా అలాగే ఉంచితే ఆ కింద ఉండేటువంటి రూపం ఏమైనా కనిపిస్తుందా? ఆ కింద ఉండేటువంటి వస్తువు యొక్క ఆకారం ఇందులో ఏమైనా ప్రతిఫలిస్తోందా అని ఆలోచిస్తే ఇంతకు ముందు అలా ప్రతిఫలించటం లేదు, క్లీన్ చేసిన తర్వాత ప్రతిఫలిస్తోంది అని తెలుస్తోంది. కాబట్టి అభిజాతస్యేవ మణేహే, ఒక వస్తువు పక్కనే ఉండేటువంటి స్ఫటికమణి ఏ విధంగా ఆ వస్తువుల యొక్క రూపాలను, ఆ వస్తువుల యొక్క ఆకారాలను గ్రహిస్తోందో, ఆ వస్తువుల యొక్క రూపాన్ని తనలో చూపిస్తోందో, ఆ వస్తువుల యొక్క ఆకారానికి తగ్గట్లుగా తాను కొద్దిగా మార్పుగా కనిపిస్తోందో, అట్లా ఈ చిత్తం, స్వచ్ఛమైనటువంటి చిత్తం వస్తువు పక్కనే ఉంచినప్పుడు వస్తువు రూపానికి తగినట్లుగా తన యొక్క రూపాన్ని తెలియచేస్తోంది. వస్తువు యొక్క ఆకారానికి తగినట్లుగా తన ఆకారాన్ని మలచుకుంటోంది. స్ఫటికాన్ని ఎర్రటి వస్త్రం మీద పెట్టినప్పుడు స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తోంది. దృష్టి సరిగ్గా దాని మీద ఆనినప్పుడు స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తోంది. స్ఫటికం కింద పెట్టినటువంటి వస్త్రంలో ఉండేటువంటి తంతువులను జాగ్రత్తగా చూసినప్పుడు, అందులో ఉండేటువంటి దారాలను గమనించుకున్నప్పుడు, స్ఫటికంలోంచి గమనించినప్పుడు అందులో ఉండేటువంటి ఎగుడు దిగుడు భాగం మొత్తం ఈ స్ఫటికంలోంచి కనిపిస్తోంది. ఎందుకంటే స్ఫటికం స్వచ్ఛంగా ఉంది. దృష్టి చక్కగా స్ఫటికం గుండా అటువైపుగా పారుతోంది. స్ఫటికం గుండా పారుతోందా లేదా ఆ వస్తువు యొక్క ప్రతిబింబం స్ఫటికంలో ఏర్పడిందా అనే విషయం ప్రస్తుతానికి మనకు చర్చనీయాంశం కాదు. కానీ ఇక్కడ స్వచ్ఛమైనటువంటి స్ఫటికం తన దగ్గర ఉండేటువంటి వస్త్రం తాలూకు వర్ణాన్ని, రంగుని, అదేవిధంగా దానిలో ఉండేటువంటి దారాల యొక్క ఎగుడు దిగుడు భాగాల్ని అన్నిటినీ చూపిస్తోంది. ఇదే స్ఫటికం గనక స్వచ్ఛంగా లేకపోతే అది చూపించలేదు. ఈ మనస్సు కూడా ఇప్పుడు స్వచ్ఛపడింది కాబట్టి, మనసులో ఉండేటువంటి రాజస తామస భావాలన్నీ ఎగిరిపోయినాయి కాబట్టి మనస్సు కూడా వస్తువుల యొక్క రూపాన్ని తెలియచేసేటట్లుగా తయారైంది. మనస్సు ఏ వస్తువుల యొక్క రూపాలను తెలియచేస్తుంది? మనస్సులో సాత్వికత పెరిగిన తరువాత ఏ రకమైనటువంటి మార్పు అనేది ఏర్పడుతుంది అని జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే, మనస్సులో సాత్వికత పెరిగినప్పుడు జ్ఞానానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది అని వేరువేరు సందర్భాలలో మనం చెప్పుకున్నాము. అందులో సత్వగుణానికి జ్ఞానం ప్రధానమైనటువంటి ప్రభావం, రజోగుణానికి క్రియ లేదా లోభం లేదా ఆశ లాంటివి ప్రధానమైనటువంటి స్వభావాలు, ప్రధానమైనటువంటి ప్రభావాలు, తమో గుణానికి భ్రమ, ప్రమాదము, ఆలస్యము మొదలైనవి ప్రధానమైన ప్రభావాలు అని వేరువేరు సందర్భాలలో మనం చెప్పుకున్నాం. ఆ వేరువేరు సందర్భాల్లో చెప్పుకున్నటువంటి రాజస ప్రభావాలు, తామస ప్రభావాలు పక్కన పెట్టుకున్నందువలన మనస్సు యొక్క సాత్వికమైనటువంటి భావం లేదా సాత్వికమైనటువంటి ప్రభావం ఎక్కువ అవటం వలన మనస్సు ఆలోచిస్తోంది, మనస్సు జ్ఞానాన్ని తెచ్చిపెడుతోంది, లేదా మనస్సు జ్ఞాన రూపంలో పరిణమిస్తోంది అని చెప్పుకోవాలి పారిభాషికంగా. ఇలా జ్ఞానాన్ని తెచ్చిపెట్టే మనసు ఏ వస్తువును తెలియచేస్తోంది, జ్ఞానం ఏ విధంగా ఉంది అని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. జ్ఞానంలో ఉండేటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయి అని చూసుకోవాలి. జ్ఞానంలో ఉండేటువంటి అంశాలు ఏవేవి అంటే గ్రహీతుర్ గ్రహణ గ్రాహ్యేషు అనే 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 అంశాలను కొద్దిగా పరిశీలించి చూసుకున్నప్పుడు ఇవి 4 అంశాలుగా కనిపిస్తాయి. మొదటి అంశం మనం చూసేటువంటి వస్తువు, అంటే ఏదో ఒక స్ఫటికమో, భగవంతుడి యొక్క లింగమో, లేదా భగవంతుడి యొక్క విగ్రహమో ఏదో ఒకటి. రెండవది ఆ విగ్రహం యొక్క సూక్ష్మమైనటువంటి కారణం. మూడవది ఏ ఇంద్రియంతో ఆ వస్తువును చూస్తున్నామో ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు. నాలుగవది నేను.
నేను నా కళ్ళతో స్ఫటికంతో చేసిన శివలింగాన్ని చూస్తున్నాను. నేను చూసేవాడిని, నా కళ్ళతో నాకు సహాయంగా ఉండేటువంటి ఇంద్రియాలు, దాని యొక్క ఆనవాళ్లు, స్ఫటికంతో చేసిన శివలింగం. శివలింగం అనేది నేను చూసేటువంటి వస్తువు, దానికి మూల కారణం స్ఫటికం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగాన్ని చూస్తున్నాను. ఇది జ్ఞానం యొక్క సాధారణ ఆకారం. నేను నా కళ్ళతో స్ఫటికంతో చేసిన శివలింగాన్ని చూస్తున్నాను. ఇందులో గ్రహీత అంటే నేను, గ్రహణం అంటే నా కళ్ళు, గ్రాహ్యం అంటే స్ఫటికము, స్ఫటికంతో చేసిన శివలింగము. స్ఫటికం అనేదేమో మూల పదార్థం, శివలింగం అనేది దాని ద్వారా తయారు అయినటువంటి వస్తువు. ఈ రెండిటికి తేడాను కనిపెట్టడం కొద్దిగా కష్టం. రెండు వస్తువులుగా కనిపించవు, కనిపించేది ఒకే లింగం కనిపిస్తుంది. ఈ రెండిటికి ఉండేటువంటి తేడాను కనిపెట్టడం అనేది ఒక చిన్న పని, పెద్ద ఎక్సర్సైజ్ ఏమి చేయనక్కర్లేదు. ఇది ఎలా తయారైంది అనే ఆలోచనతో రెండిటికి ఉండే తేడా కనిపిస్తుంది. స్ఫటికం అనేదేమో మూల పదార్థం, ముడి సరుకు, దానితో తయారైనటువంటి శివలింగం దాని యొక్క వికారం. ఇలా 4 అంశాలతో కలిసినటువంటి జ్ఞానమే వస్తువు ఉంది. నేను, నా కళ్ళు, స్ఫటికం, లింగం అనేటువంటి 4 అంశాలతో కలిసినటువంటి జ్ఞానం వస్తోంది. ఇలా వచ్చినప్పుడు ఆయా వస్తువుల మీద 4 అంశాలలో ఏదో ఒక అంశం మీద నిలిచిపోయి ఉన్నప్పుడు, ఏదో ఒక అంశం మీద మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు మనస్సుకు కుదురు ఏర్పడినట్లు, మనస్సుకు ధ్యానం లేదా ఒక స్థితి, స్థైర్యం మొదలైనవి సిద్ధించినట్లు. ఈ మనస్సే గనక చూడబడేటువంటి శివలింగంలో గనక కుదురుగా నుంచుంటూ ఉంటే, స్ఫటిక లింగంలో కుదురుగా గనక నుంచుని ఉంటే, కుదురుగా గనక నిలబడిపోతే, అది పూర్తిగా వస్తువు మీద స్థిరపడిపోయినట్లు, చూడబడే దృశ్యమైనటువంటి వస్తువు మీద స్థిరపడిపోయినట్లు. చూడబడేటువంటి వస్తువు మీద స్థిరంగా నిలిచిపోవాలి అంటే ఈ ప్రక్రియ అంతా సాగాలి. నేను, నా కళ్ళు, స్ఫటికము, లింగము అనే 3 అంశాలతో కలగలిసినటువంటి 4వ అంశం మీద దృష్టి నిలబడిపోవాలి. దాన్ని మహర్షి గారు తత్స్థ తదంజనత అనే పేరుతో పిలుస్తున్నారు. తత్స్థ అంటే అక్కడ ఉండటం, తదంజనత దాంతో కలిసిపోవటం, దానిలాగా ఆ వస్తువును తెలియజేసేట్లుగా మారిపోవటం, వస్తువును ఉన్నదున్నట్లుగా తెలియజేసేట్లుగా మారిపోవటం. తత్స్థ తదంజనత, దీన్ని సమాపత్తి అనే పేరుతో మహర్షి గారు పిలుస్తున్నారు. ఏమి ఇంత హడావిడి చేసి ఇంత పెద్ద సూత్రం రాసి చెప్పిందేముంది? నేను నా కళ్ళతో స్ఫటికంతో చేసిన శివలింగాన్ని చూస్తున్నాను అనే దానికి అర్థం చెప్పినట్లే కదా అయింది. దానికి గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనతా సమాపత్తి అనే పెద్ద వాక్యం అవసరమా అని తోచచ్చు. చిన్న మార్పు ఉంది, మనం గమనించాల్సిన మార్పు చిన్నది ఉంది. ఇదే స్ఫటికలింగాన్ని ఇలాంటి సందర్భంలో కాకుండా మనం ఒక షాప్లో చూసాము అని అనుకోండి. షాప్లో శివలింగాన్ని చూసినప్పుడు ఆ శివలింగం మనకి ఎలా కనిపిస్తోంది అనేది పెద్ద విషయం. శివలింగం ఎలా కనిపిస్తోంది అంటే, ఇది బాగుంది, ఈ శివలింగం నాకు కావాలి అనేటువంటి రీతిలో కనిపిస్తోంది. ఒక షాపులో ఈ స్ఫటిక శివలింగాన్ని గనక మనం చూస్తే, ఆ స్ఫటిక శివలింగం మనకు నచ్చితే, మనలో ఒక ఆశ లేదా కోరిక ఇవన్నీ ఉంటే, ఈ స్ఫటిక లింగం బాగుంది, ఇది నాకు కావాలి, దీన్ని కొనాలి, లేదా రెండో రకమైన పని కూడా చేయొచ్చు. తామసమైనటువంటి వృత్తి గనక ఏర్పడితే రెండో పని కూడా చేయొచ్చు. శివలింగాన్ని చూసినట్ల, వేరు భావాలను చూసినట్ల. శివలింగాన్ని చూసినట్లు కాదు, మన మనసులో ఉండేటువంటి నాకు కావాలి అనే భావాన్ని అందులో చూసినట్లు. ఈ నాకు కావాలి అనే భావం శివలింగంలో కాదు, ఎన్నో వస్తువుల మీద ఉంది. ఎన్నో వస్తువుల మీద ఉండేటువంటి నాకు కావాలి అనే భావాన్నే ఒక వస్తువు మీద చూసుకున్నట్లు.
కానీ మనసులో నాకు కావాలి అనే భావం కానీ నేను దొంగిలించాలి అనే భావం కానీ లేకపోతే ఆ రాజస తామస వృత్తులు రెండు పక్కకు వెళ్ళిపోతే శివలింగాన్ని ఇది స్ఫటికంతో చేసిన శివలింగం ఇంతే అని మాత్రమే గ్రహించగలగటం అనేది సాత్విక వృత్తి యొక్క పరిణామం. ఉదాహరణలోనే ఇంత చిన్న మార్పు ఉంటే నాకు కావాలి ఇది స్ఫటికలింగం మధ్య ఉండేటువంటి మార్పును మనం చక్కగా గనక గమనించుకోగలిగితే పెద్ద పెద్ద విషయాలలో, ఈ భోగాలలో లేదా ప్రాపంచికమైనటువంటి విషయాలలో, అసలు ఈ ప్రపంచం మీద, ఈ సంసారం మీద, ఈ సృష్టి మీద, ఈ సృష్టికి మూల కారణం మీద మనకు ఉండేటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఆ అభిప్రాయానికి తగినట్లుగా ఫలితం కూడా పూర్తిగా మార్పుకు గురి అవుతుంది అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతో ఈ తత్స్థ తదంజనత అనేటువంటిది మనస్సుకు కుదరటం కష్టం అని అంటున్నారు. దానికోసం చిత్త పరికర్మలను చేసుకుని తీరవలసిందే అని చెప్తున్నారు. లేదా మార్చి చెప్పుకుంటే చిత్త పరికర్మలను చేసినప్పుడు మాత్రమే మనస్సుకు తత్స్థ తదంజనత అనేటువంటి గుణము లేదా సమాపత్తి అనేటువంటి గుణము ఏర్పడుతుంది, లేకపోతే లేదు. మనసు వస్తువును చూసేటువంటి దృక్కోణం మారాలి అంటే, మనస్సు వస్తువును స్వచ్ఛంగా చూడాలి అంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు వస్తువును ఉన్నదున్నట్లుగా చూడగలదు, లేకపోతే లేదు అని మహర్షి గారు స్పష్టంగానే చెప్తున్నారు. ఫలితం కొత్తగా చెప్తున్నారు, లేదా మనం అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని కొత్తగా చెప్తున్నారు. కానీ విచార వితర్క ఆనంద అస్మితా రూపానుగమాత్ సంప్రజ్ఞాత అనేటువంటి సూత్రంలో ఈ అంశాన్ని గురించి ప్రస్తావన ఒకసారి చైనే చేశారు. ఈ అంశం ఒకసారి వచ్చింది, కానీ ఇంత క్లియర్ కట్గా రాలేదు. ఆయన సమాధి అనే మాట ప్రారంభించుకుని, సమాధి రెండు రకాలుగా ఉంటుంది, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు విధాలు. అందులో సంప్రజ్ఞాత సమాధి 4 విధాలు. ఒకటి విచార సవిచార సమాధి లేదా సవితర్క సమాధి, మూడవది సానంద సమాధి, నాలుగవది సాస్మితా సమాధి అని 4 సమాధులుంటాయి. ఈ 4 సమాధులకు సాధారణంగానే సంప్రజ్ఞాత సమాధి అని పేరు అని ఆ సూత్రంలో చెప్పారు. సంప్రజ్ఞాత సమాధి అని దీనికి పేరు ఎలా వచ్చిందండి అంటే, మనస్సు ఏదో ఒక వస్తువును తెలుసుకుంటూ ఒక వస్తువు మీద కుదురుగా ఉండటం అనేది ఆ దశలో ఏర్పడుతుందయ్యా. సంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాయతే అర్థ అస్మిన్ ఇది సంప్రజ్ఞాత సంప్రజ్ఞాత సమాధి అని అక్కడ చెప్పారు. ఈ సమాధిలో మనస్సు ఈ దశలో ఏదో ఒక వస్తువును తెలుసుకుంటుంది, ఒక వస్తువు మీద కుదురుగా నుంచుని ఉంటుంది, నుంచుని వస్తువును తనను రెండిటిని చక్కగా చూపిస్తుంది, వస్తువును తనలో కలిపేసుకుంటుంది. ఆ అవస్థను సమాధి అంటారయ్యా. అది సంప్రజ్ఞాత సమాధి అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వస్తువు తెలుస్తోంది కాబట్టి ఇది సంప్రజ్ఞాత సమాధి, మనస్సు కుదురుగా ఉంది కాబట్టి సమాధి అని ఆ సూత్రంలో చెప్పారు. ఆ సూత్రంలో చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు వేరే రకంగా ఉపపాదన చేస్తున్నారు. ఆ సూత్రంలో చెప్పినటువంటి అంశానికి ఉపపత్తులను ఈ సూత్రంలో బోధిస్తున్నారు. ఏ రకంగా బోధిస్తున్నారు? అక్కడ చెప్పినటువంటి సవితర్క సమాధి, మనస్సు యొక్క ఆలోచన 4 అంశాలతో కూడి ఉండటం. నేను నా కళ్ళతో స్ఫటికంతో చేసిన శివలింగాన్ని చూస్తున్నాను అనేటువంటి 4 అంశాలతోనూ కూడి ఉండేటువంటి ఆలోచనతో మనస్సు ఆ స్ఫటికలింగం మీద స్థిరంగా ఉండటం, మనస్సు ఆ స్ఫటిక శివలింగం మీద కుదురుగా నుంచుని పోవటం అనేటువంటి సవితర్క సమాధి. ఈ సవితర్క సమాధి ఎప్పుడు కుదురుతుంది అంటే క్షీణవృత్తేహే, మనసులో రాజస తామస వృత్తులు క్షీణమైపోయిన తరువాత, మనసులోని రాజస భావాలు తామస భావాలు పూర్తిగా తొలగిపోయిన తరువాత, మనసు సాత్వికంగా స్వచ్ఛంగా మారిన తరువాత కుదురుతుంది అని చెప్తున్నారు. గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత అని. గ్రహీత అంటే చూసేవాడు, గ్రాహ్యం అంటే వస్తువు, గ్రహణం అంటే మధ్యలో ఉండేటువంటి ఆ
మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని మనం చెప్పుకునేటువంటి ఇంద్రియాలు, వీటితో కలగలిసి ఉండేటువంటి ఆలోచన, ఆ ఆలోచనతో మనస్సు ఒకచోట కుదురుగా ఉండటం అనే సవితర్క సమాధి అనేది ఈ క్షీణవృత్తి వస్తేనే కుదురుతుంది, ఈ చిత్త పరికర్మలను చేసుకుంటేనే కుదురుతుంది అని ఇక్కడ ఉపపత్తి చెప్తున్నారు. అలాగే సవిచార సమాధి అంటే స్థూలమైనటువంటి ఆ శివలింగం అనే అంశాన్ని పక్కన పెట్టి కేవలం దానికి కారణమైనటువంటి స్ఫటికం అనే అంశం మీద మాత్రమే దృష్టిని సారించేటువంటి జ్ఞానం, నేను నా కళ్ళతో స్ఫటికాన్ని చూస్తున్నాను అనేటువంటి భావన, ఆ స్ఫటికానికి ఉండేటువంటి ఆకారం మీద, ఆ స్ఫటికం యొక్క వికారం మీద పట్టింపు లేకపోవటం, కేవలం మూల పదార్థాన్ని, ముడి పదార్థాన్ని మాత్రమే చూడగలగటం అనేటువంటి స్థితిని సవిచార సమాధి అని ఇంతకు ముందు సూత్రంలో చెప్పినటువంటి స్థితిని మనస్సు గ్రహీత అంటే చూసేవాడు, గ్రహణం ఇంద్రియాలు, అలాగే గ్రాహ్యమైన వస్తువు యొక్క మూల కారణం అనే అంశం మీద ఆలోచన విధానంలో నిలిచిపోవటం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. గ్రహీతృగ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత. ఇది ఎప్పుడు కుదురుతుంది, ఈ సమాపత్తి అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే క్షీణవృత్తేహే, మనసులో రాజస తామస భావాలు పోయినప్పుడే కుదురుతుంది అని మళ్ళీ దానికి కూడా ఉపపత్తి చెప్తున్నారు. అలాగే సానంద సమాధి అంటే మనస్సు దృశ్యమైన చూడబడేటువంటి వస్తువు మీద పూర్తిగా దృష్టిని వదిలేసి మనసు ఆ వస్తువును చూడటం అనే దాన్ని మానేసి కేవలం తనకు సాధనాలుగా ఉండేటువంటి తన ఇంద్రియాల మీద, అలాగే తన యొక్క స్వామి అయినటువంటి ద్రష్ట మీద, ఈ రెండిటి మీద కుదురుగా ఉండటం. ఈ రెండిటి మీద కుదురుగా ఉండటం వలన తమఃప్రభావం, తమోగుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి వస్తువుల మీదకు సంచరించకపోవటం వలన సుఖాన్ని, ఆనందాన్ని తెచ్చిపెట్టటం, ఆనందాన్ని తెచ్చిపెట్టే దశకు చేరుకోవటం అనే స్థితిలో ఉండేటువంటి ఆలోచనను, ఆ స్థితిలో ఉండేటువంటి మనస్సు యొక్క కుదురును దృష్టిలో ఉంచుకుని చెప్పినటువంటి సానంద సమాధి. మనస్సుకు కేవలం గ్రహీత అంటే చూసేటువంటి వాడు, గ్రహణం, ఆ గ్రహణానికి సాధనమైనటువంటి ఇంద్రియాలు, ఈ రెండిటి మీద మాత్రమే ఆలోచన ఉండటం అనేటువంటి పై స్థాయి సమాధి, పై స్థాయి కుదురు అనేది కూడా ఎప్పుడు కుదురుతుంది అంటే క్షీణవృత్తేహే, మనసులో రాజస తామస భావాలు పోయినప్పుడే కుదురుతుంది అని ఇక్కడ ఉపపత్తి చెప్తున్నారు. మనస్సుకు గ్రాహ్యం అంటే చూడబడేటువంటి వస్తువు కావచ్చు, దానికి మూల పదార్థం కావచ్చు, ఈ రెండూ పోయి గ్రహణం అంటే ఆ చూసేందుకు ఉపయోగపడేటువంటి ఇంద్రియాల మీద కూడా దృష్టి పోయి కేవలం గ్రహీత, చూసేటువంటి ద్రష్ట మీద కుదురు ఏర్పడినప్పుడు, నేను అనే అంశాన్ని గురించినటువంటి పరిచయము, అవగాహన ఎక్కువగా మారినప్పుడు, ఆ నేను యొక్క తత్వాన్ని తెలుసుకునే దిశగా మనసు కదులుతూ ఉన్నప్పుడు మనసు సాస్మితా సమాధి అనేటువంటి స్థితికి చేరుకుంటుంది. ఇలాంటి సాస్మితా సమాధి నేను అనేటువంటి రూపం యొక్క వాస్తవతను తెలుసుకునేందుకు చేసేటువంటి, వాస్తవతను తెలుసుకునేందుకు యోగ్యతను తెచ్చిపెట్టేటువంటి ఈ స్థితిని సాస్మితా సమాధి అని అంటే, ఈ సాస్మితా సమాధి అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే సాత్విక భావాలు మాత్రమే మిగిలి రాజస భావాలు, తామస భావాలు ఇవి రెండూ పోయినప్పుడు. ఇలా మనస్సుకు ఉండేటువంటి సంప్రజ్ఞాత సమాధిలో మనస్సులోని ఆలోచనలు, వేరువేరు ఆలోచనలను కట్టిపెట్టుకుని సాత్వికమైనటువంటి జ్ఞానరూపమైనటువంటి ఆలోచనలను మాత్రమే ఉంచుకున్నటువంటి స్థితిలో ఆ ఆలోచనలు కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంశాన్ని విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోయి కేవలం నేను దగ్గర ఆగిపోయినటువంటి, నేను దగ్గర ఆగిపోవలసినటువంటి స్థితికి చేరుకున్న దశలో మనస్సు సంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి హై ఎండ్ని చేరుతుంది. సంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి టాప్ ఎండ్ మోడల్ని అందుకుంటుంది. ఇలా సంప్రజ్ఞాత సమాధే గనక మనసుకు అందితే, సంప్రజ్ఞాత సమాధే గనక మనస్సుకు అలవాటైతే మనస్సు అక్కడ నుంచి పైకి వెళ్ళటానికి యోగ్యం అవుతుంది.
అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి ఉపపత్తిని చెప్పటం కోసం మహర్షి గారు ఇక్కడ క్షీణవృత్తేహే మణేరభిజాతస్యేవ గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి అనేటువంటి కొత్త సూత్రాన్ని తీసుకొచ్చి మన ముందు ఉంచుతూ మనస్సు స్వచ్ఛపడటం, స్వచ్ఛపడినటువంటి మనస్సులో ఆలోచనలు సాత్వికమైనటువంటి ఆలోచనలు రావటం, ఈ సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తువుల యొక్క వాస్తవమైన రూపాన్ని తెలియచేయటం అనే అంశం మీద మనకు అవగాహన తేవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంతో ఈ సుదీర్ఘమైన సూత్రాన్ని రచించి మనకు చూపిస్తున్నారు. నీళ్లు అంటే తెలియని వాడికి జలం, సలిలం, కమలం అని నీటి తాలూకు వేరు పదాలు చెప్పినట్లు ఉంటే ఉండవచ్చు. నీటిని చూడలేదు, నీరంటే ఏంటో తెలియదు. కానీ నీరంటే ఏంటి అంటే జలం అని చెప్పారనుకోండి, ఏమర్థమైనట్లు? సలిలం, కమలం ఏవో వాటి పేర్లన్నీ చెప్తూ ఉంటే ఏమర్థమైనట్లు అనే ప్రశ్న రావచ్చు. కానీ మహర్షి గారు చెప్తున్నటువంటి ప్రాథమికమైన విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, చిన్న స్థాయిలో ప్రయత్నం గనక ప్రారంభం కాగలిగితే మహర్షి గారు చెప్తున్నటువంటి నీటిని అందుకోవటం పెద్ద సమస్య ఏమి కాబోదు. మహర్షి గారు చెప్తున్నది, మనస్సు వస్తువును చూడటం లేదు, మనస్సు తనలోని భావాన్నే చూసుకుంటోంది. మనస్సులోని భావాన్నే మనస్సు చూస్తోంది తప్ప వస్తువును యాజ్ ఇట్ ఈస్ గా చూడటం లేదు. ఇది మనకు చాలా ప్రధానమైనటువంటి విషయం. మనస్సు వస్తువును ఉన్నదున్నట్లుగా చూడాలి అంటే ఏం చేయాలి? మనస్సు స్వచ్ఛపడాలి. మనసులో ఉండేటువంటి రాగద్వేషాలు పోవాలి, దోషాలన్నీ తొలగిపోవాలి. పోయినప్పుడు మనస్సు స్వచ్ఛంగా మారుతుంది. స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతాము. స్వచ్ఛమైన కిటికీతో బయట ఉండేటువంటి బట్టలను మురిగ్గా ఉన్నాయా లేవా అని తెలుసుకోగలుగుతాము. అలాగే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సాంసారికమైనటువంటివి లేదా మనకు ప్రపంచంలో కనిపించేవి ప్రాపంచికమైనవి ఈ వస్తువులన్నీ ఎలా ఉన్నాయి అని తెలుసుకోగలుగుతాము. మనసులో స్వచ్ఛత రానిదే వస్తువుల యొక్క రూపాన్ని మనం తేల్చలేము అనే అంశం మనకు ప్రధానమైనటువంటి అంశం. దానికోసం మనసు యొక్క స్వచ్ఛత కోసం చేయవలసినటువంటి ప్రయత్నం అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. అలాగే మనం తెలుసుకుంటున్నాము లేదా ఏదో ఒక వస్తువును చూస్తున్నాము అంటే అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి అనే అంశాలను కనిపెట్టడం అనేది కూడా మనకు చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏదో నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాం కానీ ఆ చూడటంలో ఎన్నెన్ని అంశాలు కలగలిసి ఉన్నాయి, ఎన్నెన్ని అంశాలు కలగలిసి ఉండటం వలన ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఒక్కొక్క అంశం మీద ఏ వస్తువు యొక్క ఏ భావం యొక్క ఇంపాక్ట్ ఉంది, ఇలాంటి విషయాలన్నిటినీ ఆలోచించుకోవటానికి మహర్షి గారు ఒక మార్గం చూపించారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముందు మన మనసే గనక స్వచ్ఛంగా మారితే ఈ ప్రపంచం ఇప్పుడు కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుందా లేదా మరొక రకంగా కనిపించటానికి ఆస్కారం ఉందా అనేటువంటి ఒక ప్రశ్నను మహర్షి గారు మన ముందు ఉంచారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా అర్థం చేసుకుంటూ మహర్షి గారు చెప్పినటువంటి యోగపరమైనటువంటి అర్థాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ యోగపరమైనటువంటి అర్థంతో పాటుగా లౌకిక జీవితంలో మనస్సు, దాని స్వచ్ఛత, ఆ స్వచ్ఛత వలన కలిగేటువంటి ఉపయోగాలు, ఇలాంటి అంశాల మీద కూడా మన దృష్టిని పెంచుకుంటూ మనం మహర్షి గారి సూత్రాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఆ సూత్రం యొక్క స్ఫూర్తిని అందుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఆ సూత్రంలో ఉండేటువంటి అంశాలను మనం ఆచరణలో పెట్టుకునే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. మనం చేసేటువంటి ఈ ప్రయత్నానికి సరి అయిన ఫలితాన్ని ఇవ్వవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సప్తగిరీషుని సాక్షిగా సప్త సూత్రములలో చెప్పబడినటువంటి చిత్తశుద్ధ పరికరమల్ని ఆచార్యుల ద్వారా విని తెలుసుకున్నాం. అలాగే 17వ సూత్రంలో చెప్పినటువంటి దాన్ని తిరిగి మళ్ళా 41వ సూత్రంలో సంప్రజ్ఞాత సమాధి యొక్క స్థితి గతిని కూడా మనం చక్కగా ఆచార్య ముఖం ద్వారా విని ఆలకించి తరించాం. సాక్షాత్తు యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందం నుండి జాలువరినటువంటి గీతామృతాన్ని మనందరం కూడా శ్రద్ధగా పలుకుదాం. ఈరోజు మనం మొదటి
అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే ప్రథమాధ్యాయే శ్లోకాః. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అర్జున ఉవాచ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్ త్యక్త్యైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాः సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్రతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిः స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం
धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनम् हि कथम् हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतम् दोषम् मित्रद्रोहे च पातकम् कथम् न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतम् दोषम् प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलम् कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानाम् कुलस्य च पतन्ति पितरो ह्येषाम् लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानाम् वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् मनुष्याणाम् जनार्दन नरके नियतम् वासः भवतीत्यनुशुश्रुम अहो बत महत्पापम् कर्तुम् व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन हन्तुम् स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रम् शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरम् भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरम् चापम् शोकसंविग्नमानसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगे प्रथमाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।